హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈరోజు సింపుల్‌గా టమాటో సూప్ అయితే చేసుకుంటున్నాను. ఈ చలికాలంలో మనకు ఎప్పుడు సర్ది, దగ్గు ఉంటాయి. అలా కాకుండా వేడి వేడిగా ఇలా సూప్ అయితే వేసుకొని తినండి. చాలా బావుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కానీ బటర్‌తోని స్మెల్ బావుంటుంది. స్టార్ పువ్వులో ఒక రెక్క మాత్రమే వేశాను నేనైతే. అలానే ఒక ఆకుని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనివల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది మనకు సూప్‌కి. ఇది కొంచెం బటర్‌లో వేగుతున్న టైంలోనే కొంచెం వెల్లుల్లి రెప్పలు ఇలా సన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి. అలానే ఒక 10-15 దాకా మిరియాలు ఇలా వేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఘాటనేది ఎక్కువ కావాలంటే ఇక్కడ పెప్పర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిపోయాక ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసేసుకోవాలి. అలానే దీనికి మంచి కలర్ రావడానికి బీట్రూట్ ఒక 4, 5 పీసులు వేసుకోవాలి. మనకు ఒక పావు వంతు బీట్రూట్ వేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే సూప్ అనేది మనం వేరే కలర్ యాడ్ చేయకుండా బీట్రూట్ వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. అప్పుడే మనకు బీట్రూట్‌ను కొంచెం ఆనియన్ అనేది సాఫ్ట్‌గా అయిపోతుంది. సాఫ్ట్‌గా అయిపోయాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి. మీకు లోకల్ టమాటాలైనా, ఏ టమాటాలైనా మంచిగా ఎర్రగా పండినయి తీసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుంది. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు. మనం ఉప్పు కావాలంటే లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి. ఇది కొంచెం వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత లిడ్ పెట్టేసి మంచిగా మనకు టమాటాలు అనేది సాఫ్ట్‌గా అయ్యేదాకా మగ్గనివ్వాలి. ఇక్కడ 5 మినిట్స్ తర్వాత మంచిగా సాఫ్ట్‌గా అయిపోయాయి టమాటోస్ అనేది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే టమాటోలు మునిగేదాకా వాటర్ వేసుకొని, ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇది నాకొక 10 మినిట్స్ పట్టింది మంచిగా బాయిల్ అవ్వడానికి. చూసారా? ఇలా మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇక్కడ మనము ఖచ్చితంగా చల్లారాకనే మిక్సీ అనేది వేసుకోవాలి. వేడి మీద అస్సలు మిక్సీ యూజ్ చేయకండి. మిక్సీ వేడి మీద వేస్తే కొంచెం జంప్ అయ్యి మొత్తం మన మీదనే పడుతుంది. అలా కాకుండా చల్లారినాక మాత్రమే మిక్సీ వేసుకోవాలి. ఈ విషయం చాలా మందికి తెలియక సడెన్‌గా వేసేస్తారు. అప్పుడు అందులో ఉన్నదంతా మన మీద పడేస్తుంది డైరెక్ట్‌గా. అలా కాకుండా చల్లారాక మిక్సీ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే ఒక 10 మినిట్స్ చల్లారడానికి నాకు టైం తీసుకుంది. ఇక్కడ చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి ఆ లీవ్స్‌ను మన స్టార్ పువ్వుది ఒక రెక్క వేసాం కదా! అది కూడా తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి మనకు ఆ స్మెల్ అనేది దిగింది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఓన్లీ వాటర్ రాకుండా ఈ టమాటో ముక్కలు, మిగతా ఆనియన్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు మాత్రమే వచ్చేలాగా వేసుకోవాలి. వాటర్‌తోనేస్తే ఏంటంటే అసలు మనకు మిక్సీ అవ్వదు. మనకు క్యాప్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ టమాటో ముక్కలు ఇదంతా వేసేసి ఫైనల్‌గా మనం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేసేటప్పుడు అంతా కలిపి ఈ వాటర్ వేసుకుంటే మనకు మంచిగా మిక్సీకవుతుంది. చూసారా? ఇలా మిక్సీ అయిపోయాక ఇప్పుడు ఇందులో ఆ మిగిలిన వాటర్ అన్నీ కూడా వేసేసి ఇప్పుడు మంచిగా ఒక 2 మినిట్స్ మంచిగా మిక్సీ చేసేసుకోండి. మెత్తటి ప్యూరీ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మనం ఉడకబెట్టిన గిన్నెలోనే ఇది జల్లెడ పెట్టేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మనకు ఆహ్, పైన టమాటో పైన తొక్కలు కొంచెం ఏదన్నా ఉన్నా కానీ స్ట్రెయిన్ చేసుకుంటే మనకు సిల్కీగా వస్తుంది టెక్స్చర్ అనేది. సో, ఇలా ఒక్కసారి మంచిగా జల్లెడలో ఇలా అనుకుంటూ ఉండాలి. మనకు కిందికంతా ప్యూరీ మాత్రమే వస్తుంది.
ఇలా థిక్‌గా ప్యూరీ తీసేసుకున్నాక దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు దీంట్లో మీకు సరిపడన్ని వాటర్ వేసుకొని మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇది థిక్‌గా ఉంది కాబట్టి మామూలుగా కొంచెం లూజ్ చేసుకోవాలి. మరి ఇంత థిక్‌గా ఉండొద్దు. సో, నేను ఇంకొక హాఫ్ కప్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూసారా? ఇలా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. ఇప్పుడు ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ బటర్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. టమాటోస్‌లో కొంచెం షుగర్ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది బావుంటుంది. అలానే కొంచెం పులుపు ఎక్కువ ఉన్నా తగ్గిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ టమాటో కచప్ వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5-10 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వాలి మనకు సూప్ అనేది. ఒక్కసారి ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు తక్కువ ఉంటే సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే కొంచెం సాల్ట్ తక్కువుంది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇక్కడ బాయిల్ అవుతుంది మంచిగా. ఒక 5 మినిట్స్ తర్వాత మీకు డైరెక్ట్ తీసుకోవచ్చు. కానీ ఇలా పైన కొంచెం అట్టులాగా వచ్చింది కదా! దీన్ని తీసేస్తే ఏంటంటే సిల్కీ టెక్స్చర్ ఉంటుంది. సో, నేనైతే పైది కొంచెం లైట్‌గా తీసేస్తున్నాను. మనం ఎంతసేపు బాయిల్ చేస్తే అంతసేపు వస్తుంది. కానీ తీసేస్తే మంచి సిల్కీ టెక్స్చర్‌లో ఉంటుంది. సూపు చాలా చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. అంటే మన సూప్ అనేది ఇక రెడీ అయిపోయింది. దీన్ని మంచిగా సర్వ్ చేసుకునే బౌల్‌లో తీసేసుకొని, మనకు బయట హోటల్స్‌లో అయితే కరెక్ట్ సర్వ్ చేసే ముందే పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ అది ఇది వేస్తారు. సో, నేను కూడా అలానే స్ప్రింగ్ ఆనియన్స్ పైనుంచి వేసుకున్నాను. అండ్ ఫ్రైడ్ బ్రెడ్ కూడా ఇస్తారు బయట. మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ తాగితే చాలా బావుంటుంది. ఈ వింటర్‌లో ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.